సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణికరావు, సునీతా లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర కార్మిక, ఎంప్లాయిమెంట్ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. తాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రవాణా, ఆర్&బి, పీసీబీ, పిఆర్, విద్యుత్, డిఆర్డీఏ, సంక్షేమ శాఖలు, ఆర్టీసీ, షుగర్ కేన్, పరిశ్రమలు, తదితర రంగాల పురోగతిపై మంగళవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి దిశానిర్దేశం చేశారు. గౌరవ ఎంపీ గారు, మన ఎమ్మెల్యే నారాయణ ఖేడ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ఇంకా ఈ మీటింగ్ వచ్చిన అందరికీ కూడా నమస్కారము. ప్రభుత్వం మన ప్రజాపాలన అని చెప్పి 99 days ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా రివ్యూ చేయడం జరిగిందో, దాంతోపాటు ఈసారి రివ్యూ ప్రత్యేకంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా దాన్ని గవర్నమెంట్ వైపు తీసుకువెళ్ళి రిజాల్వ్ చేయడానికి ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఆ గ్యారంటీ కార్డు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమము, సన్న బియ్యం డిస్ట్రిబ్యూషను, ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మన జరిగిందో, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇలాంటి ఇష్యూస్ని మనం ఈరోజు డిస్కస్ చేయొచ్చు. ఎక్కడైతే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉందో అది నేను ప్రభుత్వం లెవెల్లో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో మనము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ని, ఎందుకంటే అందరు కూడా ఇండస్ట్రియల్ హబ్ అంటారు సంగారెడ్డిని, ఈ ఇండస్ట్రియల్ హబ్ని సరిగా మనము పరిపాలించుకుంటే మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు. You have the maximum amount of CSR funds coming. మళ్ళీ మనకు బీజేపీ ఎంపీ గారు ఉన్నారు. Australia, Sweden, particularly Sweden, the Scandinavian countries like Sweden, Japan, Germany. These are the aging countries, and there is a lot of demand for nursing officers in these countries. So government has taken a policy to impart nursing officers in Telangana. It's a policy decision we already taken. Please provide. Already done. And secondly, one more interesting thing is we got only one PG college, nursing PG college in Telangana. Now from this year onwards, we are going to bring in 2 more PG colleges. One in Usmania, one in Gandhi, one in MGM. Number of seats 30 to see that whoever is interested in getting learning the Japanese or German language, వాళ్ళకు ఇది ఇంపార్ట్ చేయాలని ఒకటి. రెండోది, వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ పోస్ట్ నర్సింగ్ బిఎస్సి. జిఎన్ఏ చదువుతారు కదా, దాంతో ఎక్కువ గుర్తింపు పొందుతలేదు జిఎన్ఏ. సో వాళ్ళ కోసం 2 years పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్స్ ఉంటుంది. దట్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ 5 or 7
nursing colleges throughout Telangana. And one of the colleges will be in Sangareddy district.